హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ ఐడా ఏ రోబోట్ గురించి. సో మనం రకరకాల రోబోట్స్ని చూసే ఉంటాం. కాకపోతే ఈ ఐడా అనే ఏ రోబోట్ ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ పెయింటింగ్లు వేయడానికి క్రియేట్ చేశారన్నట్టు. సో ఇది 5 గంటలలో మీకు ఒక పెయింటింగ్ని గీసిస్తా అన్నట్టు. అయితే మనం ఈ ఐడాకి పెయింటింగ్ గీయమని చెప్పినప్పుడు ప్రీవియస్ లాంటి పెయింటింగ్ కాకుండా ప్రతిసారి వేరే వేరే పెయింటింగ్ గీసిస్తుంది. మరి నాకు ప్రీవియస్ లాంటి పెయింటింగే కావాలి అని అంటే మనం ప్రీవియస్ లాంటి పెయింటింగ్ ఆర్డర్ ఇస్తే అట్లాంటివి కూడా చేస్తే, కాకపోతే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒక పెయింటింగ్కి చాలా తేడా ఉండే విధంగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి పెయింటింగ్ ఇస్తా అని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ S22 గురించి. సో వీళ్ళు కావాలనే మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిస్తున్నారు అని చెప్పేసి, దాంతోపాటే వీళ్ళు ఇప్పటివరకు ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఫోన్ అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారని చెప్పేసి కొరియాలో అయితే వీళ్ళ మీద కేసులు వేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ 46% తక్కువ చేస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఏంటి అంటే ఈ న్యూస్ల కారణంగా వీళ్ళు అక్కడ మొబైల్ ప్రైస్ని చాలా తక్కువ చేసేశారు. ఎంత తక్కువ అంటే సామ్సంగ్ S22ని ఓన్లీ మీరు 34,000కే కొనుక్కోవచ్చు. మన ఇండియాలో తీసుకొస్తే మనం ఆరంగా కొనుక్కునే వాళ్ళం. కాకపోతే ఇది కొరియాలో కాబట్టి జనాలు ఇంకా దాని వైపు మొగ్గు చూపట్లేదు. మన ఇండియాలో తీసుకొస్తే చాలామంది అయితే ఎగబడి మరి కొంటారు. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు త్వరలోనే 9 మ్యాక్బుక్స్ మీద వర్క్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. సో మరి ఇవి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయా, లేకపోతే ప్రజెంట్ దీన్ని వర్కింగ్ స్టేజ్లో నుంచి ప్రొడక్షన్ స్టేజ్లోకి తీసుకొస్తారా లేదా, ఇవంటి క్లారిటీ లేదు. కాకపోతే 9 ప్రోడక్ట్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారంట. వీటన్నిటిలో M2 చిప్ని యూజ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాసా గురించి. నాసా వాళ్ళు ఒక అద్భుతమైన ఫోటోని క్యాప్చర్ చేసేశారు ఇన్సైడ్ ల్యాండర్ తోటి. వీళ్ళు మార్స్ నుంచి వెళ్ళి సన్ రైజ్ ఫోటోని క్యాప్చర్ చేసి ఇంటర్నెట్లో అయితే షేర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం భూమి నుంచి వెళ్ళి సన్ రైజ్ చూసాం కదా రకరకాలుగా. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మార్స్ నుంచి వెళ్ళి సన్ రైజ్ ఎలా ఉంటుందనేది ఒక ఫోటోని అయితే వీళ్ళు షేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనుషులు ముసలి వాళ్ళు కాకుండా చాలా రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఏజింగ్ పెంచుకోవడానికి. ఈ మధ్య ఎలుకల మీద కూడా ఇటువంటి ఒక ప్రయోగం చేసి మొత్తానికి ఎలుక యొక్క ఏజ్ని 24% పెంచడంలో వాళ్ళు విజయం సాధించారు. మళ్ళీ ఆ 24% 100% వరకు తీసుకెళ్తే ఇక మనుషులు ఎలుకలు ఇవన్నీ చనిపోవన్నట్టు. మొత్తం చూసుకున్నట్టయితే ఇప్పుడు కేంబ్రిడ్జ్ ఆఫ్ యూనివర్సిటీ వాళ్ళు మన స్కిన్ ఏదైతే ఉంటుందో అది ముసలిది కాకుండా, అంటే మన ముసలి వాళ్ళం కాకుండా ఒక ప్రయోగం అయితే చేసినట్టయితే తెలుస్తుంది. మొత్తానికి వీళ్ళు చేసింది స్టెమ్ సెల్స్ టెక్నాలజీ యూజ్ చేసి మనుషులు ముసలి వాళ్ళు కాకుండా ఒక ప్రయోగం చేశారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ప్రజెంట్ అది సక్సెస్ కూడా అయిందంట. మరి అది పూర్తి స్థాయి డెవలప్మెంట్లోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రయోగాలు చేయడానికి డిఫరెంట్ అంటే ఎలుకలు జంతువుల మీద అయితే చేస్తూ ఉంటారు. అవన్నీ సక్సెస్ అయిన తర్వాత మనుషుల మీద చేస్తారు. అది కూడా అప్రూవ్ అవ్వడానికి ఇంకా చాలా టైం అయితే పట్టుద్ది. మొత్తం చూసుకున్నట్టయితే మనుషులు ఏజింగ్ అవ్వకుండా దాంతోపాటు చనిపోకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో ఇటువంటి ప్రయోగాలు మనకు యూజ్ కాకపోవచ్చు. కాకపోతే బిల్ గేట్స్, ఎలన్ మస్క్, దాంతోపాటు జెఫ్ బెజోస్ ఇటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. సో మరి వాళ్ళ దగ్గర ప్రాపర్టీ చూసుకున్నట్టయితే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగనంత ప్రాపర్టీ ఉంది. సో అటువంటి వాళ్ళకు డబ్బులు ఉంటే ఏం సరిపోద్ది, ఏజ్ కూడా ఉండాలి కదా. సో అటువంటి వాళ్ళు ఇటువంటి ప్రయోగాలకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు చేయమని చెప్పేసి. సో అటువంటి ప్రయోగాలు సక్సెస్ అయిన తర్వాత వీళ్ళ మీద వీళ్ళు ప్రయోగాలు కూడా చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ గురించి. ఇప్పటికి మనం మొబైల్లో చూస్తున్నాం కదా. అయితే త్వరలోనే వీళ్ళు డెస్క్టాప్కి తర్వాత ట్యాబ్లెట్స్ ఉంటాయి సరే, ట్యాబ్స్ ఉంటాయి సరే, వాటి కోసం కూడా ఈ యూట్యూబ్ షార్ట్స్ని తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మైక్రోమాక్స్ గురించి. సో వీళ్ళు ఎప్పుడూ ఒకసారి ఒక మొబైల్ అయితే మార్కెట్లో తీసుకొస్తారు. సో మొత్తానికి ఇప్పుడు మైక్రోమాక్స్ ఇన్2C అనే పేరుతోటి వీళ్ళు యూనిసాక్ ప్రాసెసర్ తోటి ఒక మొబైల్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. మరి ఈ మొబైల్ తీసుకొచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు ఇంకొక మొబైల్ తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చి Xiaomi గురించి. Xiaomi చిత్రవిత్రమైన ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తూ ఉంటుంది కదా. అయితే ఇవాళ ఒక స్మార్ట్ డోర్ని లాంచ్ చేసింది. సో ఈ స్మార్ట్ డోర్ ఏం చేస్తుంది అంటే మనం గోడలకు చెవులు ఉంటాయని అంటుంటాం కదా. ఇప్పుడు ఈ స్మార్ట్ డోర్కి చెవులు ఉంటాయని చెప్పేసుకోవచ్చు. మీరు ఈ డోర్ ముందుకు వెళ్ళి నిల్చుంటే మిమ్మల్ని చూసి ఆ డోర్ అనేది అన్లాక్ అవుద్ది. లేదా ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి కూడా మనము ఆ డోర్ని అన్లాక్ చేయొచ్చు. మీరు కాకుండా వేరే వాళ్ళు వస్తే డోర్ లాక్ కాదు, మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీరు ఇంట్లో లేకపోతే, ఇంట్లో ఉండడం వస్తుంది అనుకోండి. మొత్తం చూసుకున్నట్టయితే ఇటువంటి ఫీచర్స్ తోటి అయితే ఈ డోర్ పనిచేస్తుంది. సో 255 ఫేసెస్ని ఇది రికార్డ్ చేసుకొని అన్లాక్ చేస్తానట్టు. అంటే మీరు ఒక్కరే వస్తే డోర్ అన్లాక్ చేస్తే సరిపోదు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా డోర్ అన్లాక్ అవ్వాలి కదా. అలా 255 మంది ఫేస్ని అయితే ఇది రికగ్నైజ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మొత్తానికి ఇది మన ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి మన ఇండియాలోకి వస్తే ఇటువంటి డోర్స్ మీరు మీ ఇంటికి పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా లేదా అనేది అయితే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చి మోటోరోలా గురించి. మోటోరోలా వాళ్ళు లాస్ట్ టైం లాంచ్ చేసిన మోటో G51కి సక్సెస్ G52 మొబైల్ని అయితే తీసుకొని రాబోతున్నారు. లాస్ట్ టైం లాంచ్ చేసిన మొబైల్ బాగుండే అమోలెడ్ డిస్ప్లే తోటి. ఈసారి కూడా అమోలెడ్ డిస్ప్లే తోటి మొబైల్ తీసుకొని రాబోతున్నారు. స్నాప్డ్రాగన్ 698 ప్రాసెసర్ని దీనిలో వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి ప్రైజింగ్ 20,000 లోపు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు ఇప్పటికే సామ్సంగ్
73 మొబైల్ని అయితే లాంచ్ చేసేసారు, 5G మొబైల్. దాంతోపాటు A53 లాంచ్ చేస్తారు. త్వరలో సిరీస్లో కూడా 53 సిరీస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ A73 గురించి చాలామంది రివ్యూ అడుగుతున్నారు కదా, దానికి సంబంధించిన రివ్యూ వీడియో నేను త్వరలో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సో మొత్తం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.